హాయ్ ఎవరివన్. ఇప్పుడు మనం రేఖాగణితం జామెట్రీ గురించి చెప్పుకుందాం. రాసే ఎగ్జామ్ బట్టి అడిగే క్వశ్చన్లు కూడా మారుతాయి అన్నమాట. ఎస్ఐ ఎగ్జామ్ అయితే ఫిలిమ్స్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. డెల్టా డిఎఫ్ వైశాల్యం ఎంత అన్నాడు. ఫస్ట్ డిఎఫ్ వైశాల్యం ఎలా కనుక్కోవాలి అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు దత్తాంశ విశ్లేషణ అనేటివి వస్తాయన్నమాట. అంటే రెండు క్వశ్చన్లు ఇస్తాడు, ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకురాగలమా లేదా అని అడుగుతాడు అనమాట. మెయిన్స్లో 35 క్వశ్చన్లు వస్తాయి. కానీ మనం ఏం చేస్తాము, మామూలుగా ఒక పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లు చూసుకుంటాం. కానీ ఈ క్వశ్చన్లు చేయాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ. ఓకే, డిఎఫ్ వైశాల్యం ఎంత అన్నాడు. డిఈఎఫ్లో ఏబిసి త్రిభుజంలోని భుజాల మధ్య బిందువులు అన్నాడు. ఓకేనా, ఇది కాన్సెప్ట్లో చెప్తాం. ఏబిసి త్రిభుజంలో మధ్య బిందువులు చూడండి. ఏబిసి త్రిభుజంలో మధ్య బిందువులు డిఎఫ్లు అయితే ఓకే, డెల్టా డిఎఫ్ అనేది వైశాల్యం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు, మొత్తంలో అది 4వ భాగం ఉంటుంది, అది మధ్య బిందువులు అయితేనే. అంటే ఏంటి, ఇది అవసరం ఇది అవసరం. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అన్నమాట. ప్యూర్ మ్యాథ్స్కి అర్థమెటిక్ తేడా ఏంటంటే, ప్యూర్ మ్యాథ్స్లో కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అర్థమెటిక్లో ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్యూర్ మ్యాథ్స్లో కాన్సెప్ట్ బాగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా, ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ టాపిక్ని ఎక్స్క్లూడ్ చేయొద్దు. ఒక్క క్వశ్చన్ మీ ర్యాంక్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే 0.25 0.33లో పోయిన వాళ్ళు కూడా ఉంటారు పాపం. కాబట్టి రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, చూడండి. రేఖాగణితం అంటే ఏంటి, ఈ క్వశ్చన్ 2019లో జిఎస్ పార్ట్లో ఇచ్చాడు. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేసి. యూక్లిడ్. చూసుకోండి వెళ్ళి, ఈ క్వశ్చన్ వచ్చింది. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే ఎవరు, యూక్లిడ్. రేఖాగణిత శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అనేసి వచ్చింది. ఓకేనా, యూక్లిడ్ అంటారు. ఇతను 5 ప్రిన్సిపల్స్ ప్రవేశపెట్టాడు. ఆ ప్రిన్సిపల్స్ అనేటివి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అంతగా ఇంపార్టెంట్ కాదు. ఓకేనా, ఇప్పుడు మనం జామెట్రీకి రేఖాగణితానికి మరియు మెన్సురేషన్కి తేడా ఏంటో చూద్దాం. జామెట్రీ అంటే ఏం లేదు, థియరిటికల్ స్టడీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్. చూడండి, ఇప్పుడు ఇది ఒక దీర్ఘ ఘనం, ఇది ప్రాక్టికల్గా చేశారన్నమాట. ప్రాక్టికల్ అంటే ఇది క్షేత్రమితిలోకి వచ్చేస్తుంది. ఇది క్షేత్రమితి అంటారు, ఇది రేఖాగణితం అంటారు. అంటే ఒక బిల్డింగ్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకో, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ జామెట్రీ అంటారు. ఆ ఇల్లుని ఏమంటారంటే మెన్సురేషన్ అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ ద థియరిటికల్ స్టడీ ఆఫ్ ఎర్త్. చూడండి, జియో అంటే ఏంటి, ఎర్త్ అని, మీటర్ అంటే మెజర్మెంట్ అని. ఓకేనా, ఓకే. అలాగే మెన్సురేషన్ అంటే క్షేత్రమితి అంటారు. మెన్సురేషన్ అంటే ప్రాక్టికల్ వే ఆఫ్ స్టడీయింగ్ అబౌట్ ఆబ్జెక్ట్స్, ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. మనం చూసే రకరకాల ఆబ్జెక్ట్స్ని మనము స్టడీ చేయడాన్ని క్షేత్రమితి అంటారు. ఓకేనా, ఇప్పుడు దీన్ని క్యూబ్ అంటారు, దీర్ఘగణం లేదా గణం. ఓకేనా కదా, ఇది 3 డైమెన్షనల్. కానీ దానిలో ఒక్క తలం స్క్వేర్ అంటారు, చతురస్రం. ఈ చతురస్రం గురించి థియరిటికల్గా అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి, దీన్ని థియరిటికల్గా చదివేదాన్ని జామెట్రీ అంటారు, ప్రాక్టికల్గా చదివేదాన్ని మెన్సురేషన్ అని అంటారు. ఓకేనా, చూద్దాం.
జామెట్రీలో ఏమేమి ఉంటాయి చెప్తాను. జామెట్రీలో ఏమేమి చదవాలి? మెన్సురేషన్లో ఏమేమి చదవాలి? ఓకేనా? లైన్ అంటే రేఖ. రేఖ రేఖ గురించి చదవాలి ఫస్ట్. రేఖ గురించి తెలియకపోతే ట్రయాంగిల్ రాదు. ట్రయాంగిల్స్. ఓకేనా? తర్వాత క్వాడ్రిలేటరల్స్. తెలుగులో చెప్తుంది చూడండి. రేఖ, త్రిభుజము, నెక్స్ట్ చతుర్భుజాలు, నెక్స్ట్ పాలిగాన్స్. పాలిగాన్స్లోనే ఈ క్వాడ్రిలేటరల్ వస్తాడు. యాక్చువల్గా పాలిగాన్స్ అంటే బహుభుజి అంటారు. బహుభుజి అంటే ఏంటంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగింది అని అర్థం. అది ఓకేనా? అంటే ఇవన్నీ పాలిగాన్స్లోనే వస్తాయి. ఓకే. నెక్స్ట్ 5th ఏంటంటే సర్కిల్. ఓకే. లైన్కి ముందు పాయింట్స్ చదవాలి. ఇదన్నమాట. వీటి గురించి మీరు తరవుగా ఉంటే అప్పుడు మనం మెన్సురేషన్ గురించి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ క్వాడ్రిలేటరల్లో నుంచి స్టార్ట్ అవుతుంది కాన్సెప్ట్. అంటే మెన్సురేషన్లో త్రిభుజం, ట్రయాంగిల్, రెండోది స్క్వేర్, రెక్టాంగిల్, అలాగా 2D అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2D అంటే ఏంటి? స్క్వేర్ చతురస్రం, రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం, ట్రయాంగిల్ అంటే త్రిభుజం, రాంబస్, సమాంతర చతుర్భుజం అంటారు రాంబస్ని. ఓకేనా? ఇవన్నీ మనం 2Dలో చెప్తాం అన్నమాట. తర్వాత 3D. 3D అంటే ఏంటంటే 2Dతో ఏర్పడినట్టు. ప్రాక్టికల్ అన్నాను కదా, ఆ ప్రాక్టికల్ అంటే ఇది 3D. 3D అంటే భుజాలు ఎన్ని ఉంటాయంటే పొడవు, ఎడల్పు మరియు ఎత్తుల్ని కలిగి ఉంటాయి. ఓకే. ఇదన్నమాట. పొడవు, ఎత్తు, ఎడల్పు అలాగా 3 ఉంటాయి అన్నమాట. చూడండి, ఇది ఎత్తు, బ్రెడ్త్, లెంత్, బ్రెడ్త్, హైట్. ఓకేనా? 3 ఉంటే దాన్ని 3D అంటారు, 2 ఉంటే దాన్ని 2D అంటారు. ఓకేనా? ఇదన్నమాట. ఇప్పుడు దీంట్లో కూడా డీప్గా వెళ్తాం అన్నమాట. డీప్గా అంటే ఏంటి? ఫస్ట్ క్యూబ్. స్క్వేర్ తెలిస్తే క్యూబ్ వస్తుంది. ఎందుకంటే చతురస్రం యొక్క రూపాంతరమే ఘనము అంటారు అన్నమాట. రెక్టాంగిల్ వస్తే క్యూబాయిడ్ వస్తుంది. క్యూబాయిడ్ అంటే ఇది దీర్ఘఘనము అంటాం. ఏంటి? దీర్ఘఘనము అంటారు. ఓకేనా? ఇలాగ అప్లికేషన్లో ఉంటాయి. ఇక్కడ ఒక చాప్టర్కి మినిమం 50 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ దాకా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది. తర్వాత 4th సర్కిల్స్. సర్కిల్స్ అనేది చాలా పెద్ద చాప్టర్. ఓకేనా? ఇవన్నీ వస్తే మెన్సురేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడే ఫ్రస్టం అంటారు. ఫ్రస్టం ఇవన్నీ మీరు నేర్చుకోవాలి ఇట్లా. ఓకే. ఇప్పుడు మనం లైన్ అనే చాప్టర్కి వెళ్దాం. లైన్ ముందు పాయింట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. పాయింట్ అంటే రేఖ. ఓకేనా? పాయింట్ ఈజ్ జస్ట్ నథింగ్, ఏం లేదనమాట. ఇట్ హ్యాస్ నో విడ్త్, నో లెంత్. లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు. జస్ట్ పాయింట్ అంటే పాయింట్. రేఖ అనగా అదే బిందువు అంటే ఏంటి? దీనికి పొడవు ఉండదు, ఎడల్పు ఉండదు, జస్ట్ డాట్. ఓకేనా? ఈ పాయింట్. రెండోది ఏం చేసుకోవాలి? లైన్. లైన్ అంటే రేఖ. రేఖ అంటే ఏంటి? రేఖ అంటే ఏంటంటే
A line is made of infinite points joining together అంటారు. అంటే ఏంటంటే లైన్ అనేది అంటే రేఖ అనేది అనేక బిందువుల సముదాయాన్ని కలిపితే ఏర్పడేది లైన్ అంటారు. ఓకేనా? ఇది కూడా చిన్న ఎగ్జామ్లో 2017లో వచ్చింది. లైన్కి లైన్ సెగ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేసి ఎక్కడ డేటా సబ్స్టెన్సీ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా సార్? లైన్ అంటే ఇది. లైన్ని ఎలాగైనా ఎక్స్టెండ్ చేయొచ్చా? లైన్ అనేది అనంతం అన్నమాట. కానీ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? రేఖా ఖండం. ఇది రేఖా ఖండం, ఇది రేఖ, ఇది బిందువు. రేఖలో ఒక భాగాన్నే రేఖా ఖండం అంటారు. ఓకేనా? లైన్ సెగ్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైన్ ఇట్ సెల్ఫ్. ఇది కొంచెం బాగా ఇలా కట్ చేశాను. రేఖా ఖండం అనగా ఏంటంటే రెండు అంత్య బిందువులచే బంధింపబడిన రేఖని, అంటే వీటికి చూడండి రెండు బిందువులు అలాగా స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రేఖా ఖండం అంటారు. రేఖ అంటే నో ఎండ్ పాయింట్స్ ఉండవన్నమాట. రేఖా ఖండానికి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అంటే దీన్ని ఏం చేస్తాము? ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానిస్టేబుల్ అడిగాడు. ఓకే, రేఖని పొడిగించచ్చా, రేఖా ఖండాన్ని పొడిగించచ్చా అనేసి. ఓకే, మీరు ప్రతి పాయింట్ ప్రతి కాన్సెప్ట్ మీరు చదువుకోవాలి. ఓకే, క్షుణ్ణంగా చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, పాయింట్ అంటే వచ్చింది, లైన్ అంటే వచ్చింది, లైన్ సెగ్మెంట్ అంటే తెలిసింది. ఇప్పుడు నేను ఈ లైన్ సెగ్మెంట్స్తో కోణము అంటే ఏంటో చెప్తాను. యాంగిల్, కోణము అంటాం. ఓకే, బాగా వినండి. కాన్సెప్ట్ అడ్వాన్స్డ్ సమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చెప్తాను. పేషెన్సీగా మీరు వినండి. ఓకేనా? ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు ఇది ఒక రేఖ. సపోజ్ నేనే అనుకోండి, సమ్ ఏ ఓఏ. ఓకేనా? దీన్ని ఏమంటారంటే ఒక బిందువు నుంచి ప్రారంభమై అలా దూసుకెళ్తుంది అనుకో, దాన్ని కిరణము అంటారు. ఓకేనా? దీన్నే రే అంటారు. రే అంటే ఒక బిందువు నుంచి అనంత దూరంలో చొచ్చుకుపోతుంది ఒకే దిశలో. దీన్ని ఏమంటారు? కిరణం అంటారు. ఓకేనా? ఉషా కిరణ్ మూవీస్ అంటారు కదా, అలాగా. ఓకేనా? ఇది లేదా ఒక లైన్, లేకపోతే ఎలా వేస్తాం అనుకో, ఓఏ అనేది ఒక రేఖ. చూడండి, సింపుల్. ఏ అనేవాడు నేను ఇలా చదువుతున్నాను. ఓకే, ఎవరైనా సరే నన్ను డిస్టర్బ్ చేయనంత వరకు, నా మీద ఎటువంటి బలం ప్రయోగించినంత వరకు నేను ఇదే స్థితిలో ఉంటాను. ఏ నియమం ఇది? న్యూటన్ ఫస్ట్ లా అన్నమాట. న్యూటన్ మొదటి సూత్రం. అంటే ఏంటి? ఒక వస్తువుని ఇక్కడ పెట్టి వెళ్ళామనుకో, రేపు కూడా చూస్తే కదలకుండా అది అక్కడే ఉంటుంది. దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఓకే, అంటే ఏంటి? ఇతన్ని డిస్టర్బ్ చేయనంత వరకు ఇతను ఇదే పొజిషన్లో ఉంటాడు. ఓకేనా? ఒకవేళ సమ్వేర్ ఎవరో ఒకరు వచ్చి డోర్ కొట్టారనుకో, నేనేం చేస్తాను? ఇలా తిరుగుతాను అనమాట. ఫస్ట్ ఈ పొజిషన్లో ఉన్నాను, తర్వాత ఏం చేస్తున్నాను? నేను ఇట్లా రొటేట్ అవుతున్నాను. ఓకేనా? అంటే నాకు ఇక్కడ సమ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది కదా. అంటే చూడండి,
ఇక్కడ నుంచి ఇటువైపు ఉండేవాడిని, నేను ఇటువైపు వెళ్ళాను సమ్ బి అనేసి, అంటే నా డిస్టర్బెన్స్ అంతా ఇలా మూవ్ అయిపోయింది. ఆ మూవ్ అయిన దాన్ని ఏమంటారంటే, ఆ డిస్టర్బెన్స్ని ఏమంటారంటే యాంగిల్ అంటారు. యాంగిల్ అంటారు. ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ రొటేషన్ బిట్వీన్ టూ లైన్స్ ఆర్ టూ లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ అంటారు. ఓకేనా? రెండు రేఖల మధ్య ఏర్పడే వక్ర భాగాన్ని, వక్ర భాగాన్ని ఏమంటారు? కోణము అంటారు. ఓకేనా? ఇది అంటే చూడండి, ఫస్ట్ ఇది ఈ దిశలో ఉంది, ఒక వ్యక్తి స్థిరంగా ఉన్నాడు. ఇది న్యూటన్ మొదటి నియమం, ఫిజిక్స్లో కూడా యూజ్ అవుతుంది మీకు. సమ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ ఉండే వస్తువు ఇక్కడికి వెళ్ళింది. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ ఫోర్స్ ఈక్వల్ టు జీరో, ఫోర్స్ ఈక్వల్ టు జీరో. దీని ఏమంటారు? జడత్వం అంటారు, మొదటి నియమం. ఇదేమంటారు? న్యూటన్ రెండవ సూత్రం, F ఈక్వల్ టు MA. అంటే ఏంటి? సమ్ ఫోర్స్ ఇక్కడ ఉన్న వస్తువుని తీసుకెళ్ళాం, డిస్టర్బెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళాం, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. దాన్ని న్యూటన్ థర్డ్ లా అంటారు, న్యూటన్ మూడవ నియమం, చర్యకి ప్రతిచర్య అంటారు. ఓకేనా? ఓకేనా? ఇదన్నమాట. అంటే కోణం అంటే ఏంటి? రెండు రేఖల మధ్య ఏర్పడే వక్ర భాగాన్ని కోణం అని చెప్పుకున్నాం. ఓకే, ఈ కోణాలు ఎక్విట్ యాంగిల్ అంటారు. ఫస్ట్ ఎక్విట్ యాంగిల్, కోణాలు రకాలు. ఎక్విట్ యాంగిల్, ఎక్విట్ యాంగిల్ అంటే లఘు కోణము అంటారు తెలుగులో. ఏమంటారు? లఘు కోణము. సపోజ్ చూడండి, లఘు కోణం అంటే నా స్టమక్ లోపలికి ఉంటుంది. అంటే ఏంటి? ఎంత తిన్నా లోపలే ఉంటుంది అనమాట. అంటే ఏంటి? లెస్ దాన్ 90, యాంగిల్ ఏ ఈజ్ లెస్ దాన్ 90. పొట్ట లోపలికే ఉంటుంది, లెస్ దాన్ 90 లఘు కోణము. 90 కంటే తక్కువ ఉంటే లఘు కోణము అంటారు. ఓకేనా? రెండోది రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ కొంచెం బోర్ అనిపించచ్చు, ఒక 10 నిమిషాలు తర్వాత దాని యొక్క అప్లికేషను వెళ్తాం. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ అంటే లంబకోణం. లంబకోణం అంటే ఏం లేదు, పర్ఫెక్ట్ అంటాం. పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఏం లేదు, చూడండి, రెండు రేఖలు ఇలా ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చే కోణాన్ని 90 degrees పర్ఫెక్ట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ని పర్ఫెక్ట్ యాంగిల్ అంటున్నాం, 90 degrees. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అబ్స్ట్యూజ్ యాంగిల్. అబ్స్ట్యూజ్ యాంగిల్ అధిక కోణం. అధిక కోణం అంటే ఏం లేదు, నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. అబ్స్ట్యూజ్ అంటే ఒబెసిటీ పీపుల్ అనేసి. ఓకేనా? అంటే ఏం చేస్తారు? పొట్ట బయటకు ఉంటుంది. ఓకేనా? ఫీల్ అవుతుంది, ఎవరు అనలేదు. చూడండి, అబ్స్ట్యూజ్ యాంగిల్. ఇది లఘు కోణం, ఇదైతే ఎక్విట్ యాంగిల్. ఈ యాంగిల్ స్ట్రైట్ అయితే రైట్ యాంగిల్, ఈ యాంగిల్ అబ్స్ట్యూజ్ యాంగిల్ అన్నమాట. ఓకేనా కదా? అంటే θ ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees. దీన్ని అబ్స్ట్యూజ్ యాంగిల్ అంటారు. ఓకేనా? కోణాలు 3 రకాలు, చాలా ఉన్నాయి, కానీ మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. 3 రకాలు. ఫస్ట్ ఏంటి? ఎక్విట్ యాంగిల్, రెండోది రైట్ యాంగిల్, మూడోది అబ్స్ట్యూజ్ యాంగిల్. ఇది కోణాలు. ఇప్పుడు 2 లైన్లు కలిపాం అన్నమాట. చూడండి, ఇది రైట్ యాంగిల్ ABO. ఇక్కడ ఒక రేఖని గీసాం, ఒక లైన్ గీసాం. ఆ లైన్ ఏమైందంటే ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది.
దీన్ని ఏమంటారంటే యాంగులర్ బైజెక్టర్. బై అంటే ఏంటి, రెండు అనేసి, యాంగులర్ బైజెక్టర్, యాంగిల్ని బైజెక్ట్ చేస్తుంది. కాబట్టి తెలుగులో ఏమంటారు దీన్ని, కోణ సమద్విఖండన రేఖ. దీన్ని ఏమంటారు, కోణ సమద్విఖండన రేఖ. ఓకే, అంటే ఇది 45 అయితే ఇది 45 ఉండాలి. ఓకే, ఎలాగనమాట. చూడండి, ఇప్పుడు మనం ఈ రెండింటి మొత్తం అంతా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది θ1, ఇది θ2. ఒకవేళ ఇది ఈక్వల్గా లేదనుకో, ఈక్వల్గా లేకుండా ఇక్కడ ఉందనుకో, పోనీ ఇది 60 అనుకో, ఇది 30. అంటే ఏంటి, θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీస్. రెండు కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు కోణాలు ఏమంటారంటే పూరక కోణాలు. వీటిని ఏమంటారంటే పూరక కోణాలు. ఓకే, వీటిని ఏమంటారు, కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. వీటిని ఏమంటారు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకేనా. ఇఫ్ ఎట్ ఆల్ ఇలా ఉందనుకో, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది θ1, ఇది θ2. ఓకే, ABO. ఓకేనా. టోటల్ దిస్ టోటల్ ఏమంటాడంటే θ1 ప్లస్ θ2 సప్లిమెంటరీ యాంగిల్స్, అంటే సంపూరక కోణాలు. సప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణాలు అంటారు. ఇది θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి. OABC సార్, OA OCలు రెండు రేఖలు, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇది కోణ సమద్విఖండన రేఖ, అంటే యాంగులర్ బైజెక్టర్. ఇది D, ఇది E అనుకో. ఈ యాంగిల్ అడుగుతాడు, ఈ యాంగిల్ ఎంత అనేసి. ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ఇది 90 డిగ్రీస్. దీంట్లో రెండు భాగాలు, అంటే ఇది 45, ఇది 45. ఓకే, అప్పుడు ఇది 45, ఇప్పుడు దీనికి ఈక్వల్ కదా, ఇది 45. అంటే ఏం లేదు సార్, ఇది ఈ యాంగిల్ అడుగుతాడు. ఏ యాంగిల్, EOD. చూడండి ప్లీజ్. ఇప్పుడు మనం యాంగిల్ ABC అని రాయాలనుకో, B దగ్గర కోణం అని. ఇక్కడ B దగ్గర కోణం. B దగ్గర కోణం అంటే ఎలా, ABC ఇదన్నమాట. అదే ఇప్పుడు మనం యాంగిల్ ABD అన్నాం అనుకో, ఏతో స్టార్ట్ అయ్యి Dతో ఎండ్ అవుతుంది. యాంగిల్ ABD, ABD, ABD ఈ యాంగిల్ అవుతుంది, ఈ యాంగిల్. ఓకేనా. యాంగిల్ ABC అంటే ఈ యాంగిల్, ఇది యాంగిల్. ఓకేనా, కోణం అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. లైన్స్లో ఇంపార్టెంట్ లైన్ అంటే రేఖ కదా. రెండు లైన్స్ ఇలా గీసాను. ఈ రెండింటిని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటారు. ఏమంటారు, ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు. బాగా అబ్జర్వ్ చేయండి. సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు చెప్పేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఓకేనా. ABCD ఆర్ టూ ప్యారలల్ లైన్స్. ప్రతిసారి ఇదేమాట, ABCD ఆర్ టూ ప్యారలల్ లైన్స్ అంటారు. ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ప్యారలల్ లైన్స్ అంటే ఏమీ లేదమ్మా, ఎక్కడ చూసినా సరే సేమ్ డిస్టెన్స్ ఉంటాయి. రెండు రేఖల మధ్య దూరం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటే ఆ రెండు రేఖలను ఏమంటారంటే
సమాంతర రేఖలు అంటారు. సమాంతర రేఖలు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి దీన్ని ఎలా రాస్తారంటే ఏబి ప్యారలల్ సిడి. ఓకేనా? ఇదన్నమాట. నెక్స్ట్ పర్పెండిక్యులర్, ఇవన్నమాట పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇది ఏబిసిడి, లంబ సమద్విఖండ రేఖలు అంటే ఏం లేదు, ఇది పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. చూడు, ఏబికి సిడి అనేది జస్ట్ పర్పెండిక్యులర్గా ఉంది, లంబంగా ఉంది, కాబట్టి ఈ రెండు పర్పెండిక్యులర్ రేఖలు అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు దాకా చెప్పిందంతా అవసరం లేదు, ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. ట్రాన్స్వర్సల్ లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అయితే ఇది బోరింగ్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఓకేనా? చూడండి, తిర్యగ్రేఖ అంటారు. తిర్యగ్రేఖ, తిర్యగ్రేఖ అంటారు తెలుగులో. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి ఫిజిక్స్లో వెళ్ళిపోతాం, కానీ వద్దులే, మనం తగ్గిద్దాం ఇక్కడ. ఎందుకంటే తిర్యగ్రేఖ గుర్తొస్తే తిర్యక్ తరంగాలు వస్తుంది అన్నమాట, అదన్నమాట. ఓకేనా? ఏబి సిడి ఆర్ టూ లైన్స్, రెండు సమాంతర రేఖలు. ఏబిసిడిలు రెండు సమాంతర రేఖలు. ఈ సమాంతర రేఖల్ని ఒక లైను ఖండిస్తే డి మరియు ఈ అనే రెండు బిందువుల వద్ద, లేకపోతే ఈ మరియు ఎఫ్ అనే రెండు బిందువుల వద్ద ఖండిస్తే ఈ రేఖను ఏమంటారంటే తిర్యగ్రేఖ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ కాన్సెప్ట్ రావాలమ్మా మీకు. ఏబిసిడి అనేటివి రెండు సమాంతర రేఖలు. ఓకేనా? ఈ రెండు సమాంతర రేఖల్ని ఏబి అండ్ సిడి ఆర్ టూ ప్యారలల్ లైన్స్. ఓకేనా? ఈ రెండు సమాంతర రేఖల్ని మనం ఒక రేఖతో కనుక ఖండిస్తే దాన్ని ఏమంటారంటే తిర్యగ్రేఖ అని అంటారు. ఓకేనా? నేను ఒకటే చెప్పాను మీకు, ఏమని, ఒక లైన్, ఒక రేఖ ఎల్లప్పుడూ 180 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా చాలా ఈజీ. ఏకాంతర కోణాలు, ఏకముఖ కోణాలు అవన్నీ అంటారు, ఏమొద్దు. జస్ట్ ఒక రేఖ ఎల్లప్పుడూ 180 డిగ్రీలు కలిగి ఉంటుంది. ద లైన్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్ట్ ఆఫ్ 180 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, నేను ఇక్కడ ఏదో ఒక వాల్యూ అనుకున్నాను, సమ్ 50. ఇక్కడ నేను 50 అనుకున్నాను. సార్, ఇది ఈ లైను, ఇది 50 అయితే ఇది ఖచ్చితంగా మొత్తం 180 ఉంటుంది సార్. ఇది 50 అయితే ఇదంతా 130. అంతేది 130, 130. ఓకే సార్. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, రెండు రేఖలు ఇలా కలిస్తే వీటిని ఏమంటారంటే రేఖీయ ద్వయాలు. రేఖలు రెండు ద్వయం అంటే కలవడం. ఓకేనా? ఒక బిందు వద్ద కలిసింది. వెర్టికల్లీ అపోజిట్ లైన్స్ అంటారు వీటిని. వెర్టికల్లీ అపోజిట్ లైన్స్ అంటారు. ఓకేనా? అలా అన్నప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్, ఎదురెదురు యాంగిల్లో ఎదురెదురు కోణాలు సమానం. ఓకే, చూడు ఎలాగంటే చెప్తున్నాడు. 50 అయితే ఇది 130. ఇప్పుడు ఇది లైన్ కాదు సార్, బాగా అబ్జర్వ్ చేయండి, బోరింగ్ ఫీల్ అవ్వద్దు. ఇది 130, ఇదంతా ఇది ఇప్పుడు 50, అంటే ఇది 50, ఇది 50. ఓకే, 50, ఇది 130. ఒకసారి కానిస్టేబుల్ అడిగాడు ఏమని, ఈ రెండు ఏబి మరియు సిడిలు రెండు సమాంతర రేఖ అయితే ఏకాంతర కోణాలు సమానం ఒకటి దాంట్లో, రెండో దాంట్లో ఏకబాహ్య కోణాలు సమానం అని ఇచ్చాడు. రెండు కరెక్టే, అది మన కాన్సెప్ట్ కావాలి. చూడండి, ఈ కోణము 50 అయితే ఈ కోణం 50. మీకేం చెప్పాను, రెండు రేఖలు ఎలా
ఖండించుకుంటే ఈ ఎదురెదురు కోణాలు సమానం. ఎదురెదురు కోణాలు సమానం. వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు. ఓకేనా? 130 130 ఈక్వల్ అవుతుంది. మనము జామెట్రీ అంటే బాగా ప్రతి పిన్ పాయింట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. ఇది వస్తే లైన్స్ వస్తాయి. ఓకేనా? చూడండి ఇక్కడ 50 అయితే సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైనా సరే లైన్ అంటే 180 గుర్తుపెట్టేసుకోండి. ఇది 130 అయితే ఇది 50. ఇది 50 అయితే ఇది 130. ఇది 130 అయితే ఇది 50. ఇది 50 అయితే ఇది 130. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఏబిసిడి తో ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది. అంటే ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఈ రెండింటిని ఏమంటారు? సంబంధిత కోణాలు. ఒకరు వెళ్ళి బైబీసీలో చేరారనుకో, ఇంటర్మీడియట్లో 10th అయిన తర్వాత, నేను కూడా బైబీసీలో చేరతాను. మేమిద్దరం ఒకే విధంగా సంబంధించిన వాళ్ళు. ఓకేనా? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఈ రెండింటిని ఏమంటారు? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు. ఇదంతా అవసరం లేదు మనకి ఎగ్జామ్కి. ఓకేనా? మనం జస్ట్ ఈ పాయింట్ నేర్చుకుంటే చాలు. ఓకేనా? మీకు ఒకటే కావాల్సింది, రేఖ ఎల్లప్పుడూ 180 డిగ్రీలు కలిగి ఉంటుంది. నిద్రలో లేపు అడిగినా చెప్పాలి. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చాలు. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ప్రాబ్లమ్స్, లైన్స్ యొక్క ప్రాబ్లమ్స్ అర్థమైతే ట్రయాంగిల్స్ అర్థమవుతాయి. ట్రయాంగిల్స్ అర్థమైతే స్క్వేర్ వస్తుంది. స్క్వేర్స్ అర్థమైతే నెక్స్ట్ సర్కిల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఇంటర్ లింక్డ్. జామెట్రీ చెప్పాలంటే ఖచ్చితంగా 1 month కూడా చెప్పచ్చు, 10 గంటలు కూడా చెప్పచ్చు. ఓకేనా? చూద్దాం. క్వశ్చన్ రాస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఏ బి మరియు సిడీలు రెండు ప్యారలల్ లైన్స్. క్వశ్చన్ ఎలాగేస్తాడు? ఇది సిజిఎల్ 2012లో వచ్చింది టైప్ 2కి. ఏబి మరియు సిడీలు 2 ప్యారలల్ లైన్స్ అని ఇలా ఇచ్చాడు. ఓకే, ఇది 20, ఇది 30. అయితే ఏమడిగారు? ఎక్స్ ఎంత అన్నాడు. ఎక్స్ అంటే ఇన్నర్ కోణం కాదు, ఈ అవుటర్ కోణం, బయట ఉండేది. ఓకేనా? ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ అంతా కనుక్కోవాలి. ఓకేనా? దీనికి వెళ్ళే ముందు సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తాం చూడండి. ఈ క్వశ్చన్ చేద్దాం. సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తాం చూడండి. ఈ లైను ప్యారలల్. ఓకే, ఇది 20 అయితే, ఓకే బాగా వినండి, ఇది 20. ఓకేనా? ఎందుకంటే చూడండి, ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏబిసిడిలో 2 ప్యారలల్ లైన్స్. ఇది తిరిగి రేఖ. ఇది 50 అయితే ఇది 130, ఇది 50, ఇది 130. ఓకేనా? చూడండి ఫస్ట్గా ఈ 2 లైన్లో ఇది 130 అయితే ఇది 130, ఈ 50 అయితే ఇది 50. అంటే ఏంటి? ఇక్కడుండే యాంగిల్ ఇక్కడుండే యాంగిల్కి ఈక్వల్, ఇక్కడుండే యాంగిల్కి ఈక్వల్. లోపల ఉన్నాయి కాబట్టి, లోపల అంటే 2 లైన్లు లోపల ఉన్నాయి. ఈ యాంగిల్కి ఈక్వల్ కాబట్టి దీన్ని ఏకాంతర కోణాలు సమానం అంటారు. ఓకేనా? ఇంటర్నల్లీ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇవి ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు. యాక్చువల్గా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు.
ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 180 అంతే, మరి ఇంకేం లేదు. అంటే చూడండి, ఇది 20 అయితే ఇది 30, అప్పుడు ఈ యాంగిల్ ఎంత కనుక్కుంటే ఈ మొత్తం ఇది వస్తుంది కదా. ఓకే, సింపుల్. చూడండి సార్, ఇది 20, ఇది 30. ఇప్పుడు నేను ఒక ప్యారలల్గా దీనికి సమాంతరంగా ఇంకో రేఖ గీసాను. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు రేఖల మధ్య మరొక రేఖ సమాంతరంగా గీస్తే అది సమాంతరంగా ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇది 20 అయితే ఇక్కడ ఉండే భాగం ఎంత సార్? ఇది 20, ఇది 20 అయితే ఇది ఎంత? ఇది ఇలా ఫీల్ అవ్వండి, ఈ రేఖ తిరిగే రేఖగా ఫీల్ అవ్వండి. ఇది 20 అయితే ఇది ఎంతది? 20. ఇది 30 అయితే ఇది ఎంతది? 30. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం యాంగిల్ ఎంత? 50 డిగ్రీలు. మొత్తం యాంగిల్ ఎంత? 50 డిగ్రీలు. సింపుల్గా ఇది 20, ఇది 30. ఇది ఎంత? ఇప్పుడు 50 డిగ్రీలు. ఇది ఎంత? ఇది 50 డిగ్రీలు. ఓకేనా? ఈ 50 డిగ్రీలు అయితే మొత్తం ఎంత? మొత్తం సర్కిల్ ఎంత? మొత్తం 360 డిగ్రీలు. ఒక వృత్తం మొత్తం ఎంత ఉంటుంది? 360 డిగ్రీలు ఉంటుంది. 360లో 50 తీస్తే ఎంత సార్? 310. ఈ కోణం ఎంత? ఈ ఎక్స్ అనేది ఎంత? 310 అనేది ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతాం, మళ్ళీ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, చెప్తాను. సింపుల్ ఈ క్వశ్చన్ చూడండి. అవుటర్ భాగం ఎక్స్ అంత కనుక్కోమన్నాడు. ఓకే, ఇది 20 అయితే ఇక్కడ 30. 20, 30 అంతా ఇది 50. సింపుల్, ఇది 50. మొత్తం ఎంత ఉంటుంది? 360 ఉంటుంది. మొత్తం ఎంత ఉంటుంది? 360 ఉంటుంది. 360లో 50 తీసినంత 310. కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఇది 310. ఓకే, ఇప్పుడు 2012లోనే ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, అది చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, ఎందుకు ఇచ్చాడో తెలీదు. ఇదే క్వశ్చన్. a+b ఎంత అని అడిగాడు. ఇదే క్వశ్చన్. a, b, ab, cdలు రెండు సమాంతర రేఖలు. ఈ చిత్రంలోనే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత అని అడిగాడు. సింపుల్, మీకు ఇంతకుముందు చెప్పాను. 2 మార్క్స్కి ఇచ్చాడు టైప్ 2లో. కావాలని చూసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ టైప్ 2 2012 పేపర్లో. ఇప్పుడు ఇది ఈ రెండు రేఖలు బాగా వినండి, అబ్జర్వ్ చేయండి. సపోజ్ నేను ఈ ప్యారలల్ లైన్ అనుకుంటున్నాను. ఓకే, ఇది ఇంతకుముందు 20 అయితే ఇది ఇక్కడ 30. క్వశ్చన్లో ఇచ్చాడు అనుకో, ఇది 20 అయితే ఇది 20. ఎందుకని? ఏకాంతర కోణాల సమానం. ఈ యాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇలా ఉంటే ఇక్కడుండే యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడుండే యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడుండే యాంగిల్ చూడండి, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అలాగా ఈ 20 అయితే 20, 30 అయితే 30. ఎంత సార్? మొత్తం ఎంత? 50 ఆన్సర్. ఎలాగా? 20 + 30. 20 + 30. అలాగే అతను అడిగింది ఏంటి? a+b అడిగాడు. a+b ఎంత? ఇక్కడ ఎంత ఉంది? అదే కదా, a+b ఎంత? ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాడు అక్కడ. 45 డిగ్రీస్. ఆన్సర్ అంతా 45 డిగ్రీస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ రాయడానికి టైం వేస్ట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఎక్స్ 36 డిగ్రీలు అయితే వై ఎంత అన్నాడు. ఇది క్వశ్చన్. ఓకేనా? ఇది క్వశ్చన్. ఎక్స్ 36 డిగ్రీలు అయితే వై ఎంత అన్నాడు. సింపుల్ సార్. ఏదైనా సరే ఒక లైన్ ఎప్పుడు 180 డిగ్రీలు కలిగి ఉంటుంది. మీరు ఈ లైన్ అనుకోండి, ఈ లైన్ మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. అంటే ఈ మొత్తం 180. కాబట్టి ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్ టు 180. ఎక్స్ అంతా 36, 4y ఈక్వల్ టు 180. 4y ఈక్వల్ టు 180లో 36 తీసంతా 144. ఓకేనా? అప్పుడు y విలువ కూడా 36 అవుతుంది. y విలువ కూడా 36 అవుతుంది. ఓకేనా? ఇది క్వశ్చన్. ఇది ఈ కింద ఇవ్వబడిన చిత్రంలో ఎక్స్ 36 అయితే వై ఎంత అని ఇచ్చాడు. ఇలాగా చేయాలి. ఇలాగే చేయాలని లేదు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది మీరు రేఖ అనుకున్నారు. ఇప్పుడు నేను ఈ సైడ్ తీసుకున్నాను. 3x ప్లస్ 2y ఈక్వల్ టు 180. y ఎంత కనుక్కోవాలి. x ఎంత 36. 36 3లో 108. 2y ఈక్వల్ టు 72. అవతలకి వెళ్ళిపోతుంది. y ఈక్వల్ టు 36. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. AB CD EF 40 degrees 31. Find angle BOC. ఈ బిందువు O అంట. ఆప్షన్ ఇచ్చాడు. యాంగిల్ BOC ఎంత అన్నాడు. వినండి. ఏ యాంగిల్ అడిగాడు? BOC అడిగాడు. ఇది అడిగాడు. కానీ ఇలా చూడండి, ఇది లైన్, ఇది రేఖ. ఇది 31 అయితే మొత్తం 180 ఉండాలి. 180లో 31 తీస్తే ఎంత సార్? 149. ఇదన్నమాట ఆన్సర్. 149. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. POS అనేది ఒక రేఖ, లైన్. లైన్ అయితే ఎక్స్ అంతా అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇవి. అడ్వాన్స్డ్ క్వశ్చన్లు చాలా చాలా అద్భుతంగా చెప్తాను అక్కడ. ఇది లైన్ POS. ఇది 4x, ఇది Q, ఇది R, ఇది 60, ఇది 40. ఎక్స్ అంతా అన్నాడు. సింపుల్. ఇది లైన్ కదా, రేఖ ఎప్పుడు 180 డిగ్రీలు కలిగి ఉంటుంది. రేఖ ఎప్పుడు 180 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 100 డిగ్రీలు అయిపోయింది. 100 డిగ్రీలు అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 80 డిగ్రీస్ మిగిలింది. ఇది 4x. 4x ఈక్వల్ టు 80.
ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 8. ఎక్స్ అంతా ఇప్పుడు 20 degrees. ఎక్స్ అంతా 20 degrees ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. టైం ఇస్తాను, రాసుకోండి. ఏదో ఒకటి. దిస్ ఈజ్ 35 degrees. ఇది థీటా. ఓకేనా? ఏబి ప్యారలల్ సిడి. థీటా ఎంత అడిగాడు, ఆప్షన్లో కూడా రాయండి. ఇక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇస్తాను మీరు చేసుకోవడానికి. ఈ క్వశ్చన్ మీరు చేయగలరా లేదు చూడండి. ఇక్కడ 75 degrees ఇచ్చాడు. ఇది క్వశ్చన్. ఓకేనా? ఒక్క 10 సెకండ్ టైం తీసుకోండి, చేయండి. ఇక్కడ చాలా ఈజీ వినండి. సిడి ఈజ్ ప్యారలల్ టు ఏబి అన్నాడు. ఏబి ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్యారలల్ లైన్ని ఇంత దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అవి ఎక్కడ మీట్ అవ్వవు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇది అర్థం అవ్వాలండి, ఇది బాగా అర్థం అవ్వాలి. 2 ప్యారలల్ లైన్లు, ఒక ట్రాన్స్వర్సల్ లైన్. ఇది 50 అయితే ఇది 130, అప్పుడు ఇది 50, ఇది 130, అలాగే అనమాట. అంటే ఏం లేదు, ఈ ప్లేస్లో 50 అయితే 50, 130 అయితే 130, అలాగా. అంటే ఏం లేదు, ఇక్కడ 75. ప్యారలల్ లైన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అదే కష్టం. ప్యారలల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్లో ఇస్తారు. ఇది 75 అయితే ఇది 75. ఓకే, ఇది 75 అయితే ఈ లోపల ఉండేది ఇది ఒక లైన్ కదా, ఇది ఒక లైన్ అంటే ఒక రేఖ. మొత్తం 180 ఉండాలి. 75 అయిపోతే ఇదంతా ఇది 105, 180 ఉండాలి కదా. బాగా అండి, ఇదేంటిది త్రిభుజం. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలని చిన్నప్పుడు చదువుకున్నాం. 105, 35, 105 ఒక 35, 140. అప్పుడు ఏమవుతుంది? ఇది 40 అవుతుంది. రైట్ ఆన్సర్. దీన్ని ఎలాగే చేయాలని లేదు, చూడండి. కాన్సెప్ట్ తెలిస్తే చాలు. వినండి, ఇది 75, ఇది 75 అయితే ఇది 75 అవుతుంది. ఓకేనా? ఇది 75 అయితే ఏం లేదు, ఒక త్రిభుజంలో బాహ్య కోణము 2 అంతర్కోణాల మొత్తానికి సమానం. ఓకేనా? ఇది బాహ్య కోణం. ఆపోజిట్గా ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ ద 2 ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఏం లేదండి, ఇక్కడ 75 ఉంది, ఇది త్రిభుజం ట్రయాంగిల్. ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 40 ఉంటే సరిపోద్ది, ఇక్కడ 40 ఉంటే సరిపోద్ది అన్నమాట. ఓకేనా? ఒకవేళ ఇది కూడా మీకు గుర్తులేదు, ఇప్పుడు చూడండి. ఇది 75 అయితే ఇది ఒక రేఖ అనుకో, లైన్. అప్పుడు ఏమవుతుంది? ఇదేమవుతుంది? 105. ఏమవుతుంది? 105. 105 కాబట్టి 2 రేఖలు ఎలా ఉన్నాయి? ఇది 105 అయితే ఇదంతా ఇది 105, ఇదంతా ఇది 105. మీకు చెప్పాను, ఇలా ఉంటే ఎదురెదురు ఉండేటివి ఈక్వల్ అనేసి. వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 2 వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 105, 35 అంతేది 40, అంతేది 40.
నెక్స్ట్ క్వశ్చన్ PRQ ఈక్వల్ టు SRT if QPR equal to 100 degrees, QRS equal to 80 degrees, PQR ಅಂತ సారీ మధ్యలో నాయిస్ వస్తుంది. ఓకే ఆప్షన్లు ఇచ్చాడు. PRQ అంటే ఆర్ వద్ద కోణం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, PRQ అంటే ఆర్ వద్ద యాంగిల్. ఇక్కడ ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. SRT అంటే ఏంటి? ఈ యాంగిల్ రెండు ఈక్వల్, ఈ కోణం రెండు ఈక్వల్. కానీ మొత్తం ఎంత? ఇది లైన్ అనుకున్నాం అనుకో, మొత్తం ఎంత? 180. మొత్తం 180. ఆల్రెడీ 80 అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 100. అంటే ఇది 50, ఇది 50, ఇది 50, ఇది 50. ఓకేనా? అది ఏమడిగారు అతను? PQR ఎంత అన్నాడు. సార్ ఇది ఈ యాంగిల్ కనుక్కోవాలి. చూడండి, PRQ సింపుల్. ఇది 50, ఇది 100. 100, 50, 150. ఎంత మిగిలింది ఇక్కడ? 30. ఎందుకంటే మొత్తం త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఓకేనా? ఇదన్నమాట. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ question. AB is parallel to CD. ABE equal to 100 degrees. Angle BED equal to 25 degrees. Angle CDE ఎంత? Like this. This is X. ఇది కనుక్కోవాలి. CDE ఇక్కడ బయట కోణం, ఈ కోణం AB ఇయర్ 100. సింపుల్. ఆప్షన్ ఇచ్చాడు 125, 55, 65, 75. లైక్ దిస్. సింపుల్. ఈ క్వశ్చన్ చూడండి. ఎక్కడ ప్యారలల్ లైన్స్ ఉన్నాయో కనుక్కుంటే చాలు. ప్యారలల్ లైన్స్ ఎక్కడ ఉంది? AB CD ప్యారలల్. దీన్ని ఎక్స్టెండ్ చేయి. ఓకేనా? ఇక్కడ 100 అయితే ఈ యాంగిల్ ఎంత? 100. ఓకేనా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? BED ఈ యాంగిల్ ఎంత? ఇక్కడ 25. 100, 25, 125, మొత్తం 180 కదా. లేకపోతే ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, బయట కోణం ఈక్వల్ టు ఆపోజిట్గా ఉంటే రెండు అంతర కోణాల మొత్తానికి సమానం. ఇది 25, 100. ఎంతది? 125. ఓకేనా? సింపుల్ అండి. 100, 25 ఏమవుతుంది? 125. లేకపోతే 100, 25 ఇది ఎంతది? మొత్తం 150 రావాలి. ఈ ట్రయాంగిల్
మొత్తం 180 రావాలి. ఓకేనా? ఇది 100, ఇది 25, ఎంత ఇప్పుడు 125 అయిపోయింది. అప్పుడు 180 రావాలి కదా. 125 అయిపోయింది. 180లో 125 అయిపోయింది. ఇదంతది 55. ఈ యాంగిల్ 55 అయితే మొత్తం 180 కదా. ఇదంతా ఇప్పుడు 125. 125. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, angle A is greater than 1/6 of right angle. Then ఈ క్వశ్చన్ ఇది ఇంగ్లీష్ తెలుగు మీడియంలో రెండిట్లో చెప్తున్నాను. మీరు క్వశ్చన్ రాసుకోవచ్చు. ఆప్షన్ ఇలా ఇచ్చాడు. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇచ్చిన చిత్రంలో ఏ అనేది లంబకోణంలో 1/6 కంటే ఎక్కువ. ఏ అనేది లంబకోణంలో 1/6 కంటే ఎక్కువ. లంబకోణం అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. లంబకోణం అంటే ఎంత సార్? 90 degrees. దీంట్లో 1/6 అంటే 15 కంటే ఎక్కువ. ఏ 15 కంటే ఎక్కువ అయితే బి ఏమవుతుంది? ఈ కింద వాళ్ళు ఏదో ఆప్షన్ అన్నాడు. చాలా ఈజీ. ఓకేనా? బాగా వినండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత అండి? మొత్తం 180. ఎందుకంటే ఇది ఒక లైన్. మొత్తం ఎంత? 180. ఇది 15 కంటే ఎక్కువ. ఇది 16 తీసుకో. సపోజ్ 16 తీసుకో. ఇది 180 అవ్వాలంటే ఇది ఏమో ఇప్పుడు 164 కావాలి. 15 కంటే ఎక్కువ, కానీ 15 కాదు. అడిగా చూడండి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1/6 ఆఫ్ రైట్ యాంగిల్ అన్నాడు. ఏ అనేది 90 degrees కంటే 1/6 అనమాట. ఎక్కువ, గ్రేటర్ దాన్, ఎక్కువ, ఈక్వల్ కాదు. అంటే ఇప్పుడు బి అనేది ఏమవుతుంది? 165 కంటే తక్కువ. ఒకవేళ ఇది 17 అనుకో, ఇదంతా ఇది 163. ఓకేనా? బి అనేది 165 కంటే తక్కువ. ఏదండి? బి అనేది 165 కంటే ఎక్కువ. తప్పింది. ఇది ఈక్వల్ కాదు. ఇది ఆన్సర్. బి అనేది 165 కంటే తక్కువ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి మరియు సిడిలో 2 సమాంతర రేఖలు. అయితే ఆల్ఫా, బీటా ప్లస్ గామా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎంత అన్నాడు? ఇది గామా, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఏబి, సిడి. ఆప్షన్ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి.
దీన్ని మనం నేను ఎక్స్టెండ్ చేశాను. ఈ ప్యారలల్ లైన్లు అంటే ఎక్స్టెండ్ చేయొచ్చండి, అదే గుర్తు. ప్యారలల్ లైన్లు అంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేశాను, దీన్ని ఇక్కడ గీస్తున్నాను. బి ఇలా కట్ అయింది బి. ఇప్పుడు ఆల్ఫా ఇది ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ ఆల్ఫా. ఇప్పుడు ఈ యాంగిల్ ఏంటి? ఈ యాంగిల్ ఏంటి? ఇది ఆల్ఫా. ఈ మొత్తం 180 ఉండాలి, మొత్తం 180 ఉండాలి. ఎంతో తెలియదు. ఆల్ఫా ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 180. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 180 మైనస్ ఆల్ఫా. అంటే మొత్తం 180 ఉండాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, ఈ లైన్ ఉంది. ఈ కొంచెం ఏమవుతుంది? 180 మైనస్ ఆల్ఫా. ఓకే, ఈ రేఖలు చూస్తే ఈ రకంగా చూస్తే ఇది 180 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఈ రకంగా చూడండి, ఈ రకంగా చూస్తే ఇదంతది 180 మైనస్ బీటా. చూడమ్మా, ఇదంతది 180 మైనస్ బీటా, 180 మైనస్ బీటా. ఓకే, ఇప్పుడు మనం ఇది జంక్షన్ ఇలా ఉంది. ఇది 180 మైనస్ ఆల్ఫా, ఇది 180 మైనస్ బీటా ఆల్ఫా, ఇది 180 మైనస్ బీటా. ఇదంతది గామా. మీకేం చెప్పాను? ఇలాగా ఎదురెదురు కోణాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానం. 180 మైనస్ ఆల్ఫా, 180 మైనస్ బీటా, మొత్తం ఎంత? 360 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. ఇది దేనికి సమానం అవుతుంది? గామాకి సమానం. దేనికి సమానం? గామాకి సమానం. ఆల్ఫా బీటా అవతలకి వెళ్ళేదనుకో, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ప్లస్ గామా. ఇది కూడా గామానే. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది? 360 డిగ్రీస్. 360 డిగ్రీస్. ఓకే, ఇదే అడిగేది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.